అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం చేయబోతున్నాము. అంటే చాలామందికి కూడా బ్రాహ్మణులు దొరకరు, వాళ్ళ కోసము మాత్రమే ఈ యొక్క వీడియో తీయడం జరుగుతుంది. శాస్త్రబద్ధంగా అందరికీ కూడా పూజా విధానం చూపించడం జరుగుతుంది. అందరు కూడా వీడియో చూసుకుంటూ పూజను చేసుకోవచ్చు. ముందుగా మనకి కావాల్సినటువంటి సామాగ్రి ఏంటి అనేది చూపిస్తాను, అవన్నీ కూడా చూసుకోండి. మీరంతా కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా పూజా సామాగ్రి చూపిస్తాను, అందరు కూడా చూడండి. ఒకసారి దగ్గరికి చూడండి. మనకి కావాల్సినటువంటి సామాగ్రి పసుపు, కుంకుమ, గంధము, అదేవిధంగా కర్పూరము, పచ్చకర్పూరం ఆప్షనల్, అది బుక్కా గులాల్ అది కూడా ఆప్షనల్, మీ దగ్గర ఉన్నట్లయితే పెట్టుకోండి. అక్షంతలు, అదేవిధంగా ఇక్కడ చూడండి ధూప్ స్టిక్స్ పెట్టుకోండి, విభూతి ఇవి ఓకే. తర్వాత పంచామృతం, రోజ్ వాటర్ మీ దగ్గర ఉన్నట్లయితే పెట్టుకోండి. కలశాలు 2 పెట్టుకోండి. ఎందుకు అని అంటే ఒకటి ఆచమనానికి, ఇంకొకటి కలశానికి. గంట పెట్టుకోండి. అదేవిధంగా తాంబూలం 2 తాంబూలాలు పెట్టుకోండి. ఒకటి గణపతికి పెట్టాలి, అదేవిధంగా ఇంకొకటి అమ్మవారికి. అంటే 2 వక్కలు, 2 తమలపాకులు, దాంట్లో ₹1 బిల్ల 2 ఏర్పాటు చేసుకోండి. 2 కొబ్బరికాయలు, గణపతికి వస్త్రము, యజ్ఞోపవీతం ఇలా ఏర్పాటు చేసుకోండి. తర్వాత శారీ అమ్మవారికి, గాజులు, అమ్మవారి రూపు, బ్లౌజ్ పీసు, 2 తోరణాలు, అమ్మవారికి ఒకటి, మీరు కట్టుకోవడానికి ఒకటి. అదేవిధంగా విడి పువ్వులు, అగరబత్తీలు ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. గణపతి పూజకి ఒక ప్లేట్లో బియ్యం పోసుకోండి. అదేవిధంగా గణపతిని తమలపాకు పైన పెట్టండి. అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా చూపించి ఒకసారి. ఇక్కడ ఒక ఫోటో పెట్టుకోండి అమ్మవారిది. మీరు అలంకరణ మీ శక్తి రూపేణ ఎలా అయినా సరే చేసుకోవచ్చు, ఓకేనా. ఇలా నేనైతే ఇలా రెడీ చేశాను చూడండి. కలశం ఇలా ఏర్పాటు చేసుకోండి. అమ్మవారికి మంగళకరమైనటువంటి వస్తువులు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చిల్లర కాయిన్స్ ఏర్పాటు చేసుకోండి. దీపము ఇలా సెట్ చేసుకోండి, ఇలా 2 దీపాలు. ఇప్పుడు అందరూ కూడా ముందుగా నైవేద్యం కూడా ఏర్పాటు చేసుకోవాలి. నైవేద్యం ఏంటి అని అంటే పులిహోర, మీ శక్తిని బట్టి ఏదైనా సరే అమ్మవారికి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పూజను స్టార్ట్ చేద్దాం. ముందుగా నుదుటికి బొట్టు పెట్టుకోండి. అందరు కూడా ఒకసారి బొట్టు పెట్టుకో. తర్వాత దీపానికి ఒక చిన్న బొట్టు పెట్టి దీపం వెలిగించండి. మీరు ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. దీపానికి నమస్కారం చేసుకోండమ్మా. ఒక్కసారి దీపానికి అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఇప్పుడు అక్షంతలు పట్టుకోవాలి చేతిలో, ఓకేనా. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదః సభామే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ముందుగా ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత, మీ ఇంటి దేవత అందరికీ కూడా ఒక్కసారి మనసులో తలుచుకోండి. మనసులో తలుచుకున్న తర్వాత ప్రధానంగా విఘ్నేశ్వర మహాస్వాముల వారిని కూడా తలుచుకోవాలి. అదేవిధంగా చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తదుపరి ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకోండమ్మా. ఓం ఆచమ్య ప్రాణానాయమ్య. ముందుగా నీళ్లు కిందికి వదిలేసేయాలి. తర్వాత 3 సార్లు త్రాగాలి. ఆచమనం ఎప్పుడైనా సరే ఎడమ చేత్తోని కిందికి వదిలేసేయండి మొదటిసారి. తర్వాత 3 సార్లు త్రాగాలి. 3 సార్లు త్రాగండి. ఓం నమః శంభవే చ మయో భవే చ స్వాహా నమః శంకరాయ చ మయస్కరాయ చ స్వాహా నమః శివాయ చ శివధరాయ చ స్వాహా. ఉపస్పృశ్య హస్తం ప్రక్షాళ్య. తర్వాత అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకొని వాసన చూసి వెనక్కేసేయాలి. కొన్ని అక్షంతలు వాసన చూసి వెనక్కేసేయండి. తర్వాత ముక్కు పట్టుకొని ప్రాణాయామము చెయ్యాలి. అంటే వాసన పీల్చి తర్వాత వదిలేసేయాలి. ఓం భూ ఓం శివ శివ ఉత్తిష్టంతు భూతపిశాచాః సర్వే తే భూమిభారకాః
ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. హస్తం ప్రక్షాళ్య, అందరు కూడా చెయ్యి శుద్ధి చేసుకోండి. ఇప్పుడు ముక్కు పట్టుకున్నారు కాబట్టి చెయ్యి శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు గంట కొట్టండి. అందరూ కూడా గంట కొట్టాలి. మనము పూజను స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి గంట కొట్టండి. ఓం ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షసాం కుర్వే గంఠారవం భక్త్యా దేవతాహ్వానలాంఛనం ఇతి గంఠానాదం కృత్వా. ఇప్పుడు సంకల్పం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా అక్షంతలు చేతిలో పెట్టుకోండమ్మా. ఇలా ఎడమ చేయిలో ఉంచుకోండి. ఎడమ చేయిలో ఉంచుకొని కుడి చేత్తోని ఇలా మూసేయండి. ఓకేనా? అందరు కూడా మమ అనండి. ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం శ్రీ వరమహాలక్ష్మీదేవి దేవతాముద్దిశ్య శ్రీ వరమహాలక్ష్మీదేవి దేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరాఘ్నయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భారతకంఠే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్య దేశే శ్రీశైలమహాక్షేత్రే శ్రీశైలమహాక్షేత్రస్య వాయవ్య దిగ్భాగే తెలంగాణ రాష్ట్రే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానీన శాలీవాహన శకే స్వస్తి శ్రీ చాంద్రమానీన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే సప్తమ్యాం శుభతిథౌ. ఇప్పుడు వీడియో తీయడం జరుగుతుంది కాబట్టి మనము పంచాంగాన్ని నమస్కారం చేసుకోవాలమ్మా. అంటే మనము ఆ రోజు ఏదైతే పంచాంగం ఉంటుందో ఒక్కసారి ఆ పంచాంగాన్ని మనము నమస్కారం చేసుకోవాలి. తిథి వార నక్షత్రాలన్నీ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మనసులో పంచాంగాన్ని నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత అస్య యజమానస్య గోత్రోద్భవస్య, మీ గోత్రనామాలు ఏవైతే ఉంటాయో మీ మనసులో తలుచుకోండి. అందరూ కూడా మీ గోత్రనామం అంటే ముందుగా గోత్రం తలుచుకున్న తర్వాత మీ కుటుంబం పేర్లు ఉంటాయి కదా, అందరి పేర్లు కూడా మనసులోనే తలుచుకోండి. అంటే పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ దాకా తలుచుకోవాలి. మీ తల్లిదండ్రుల తర్వాత మీరు, మీ తల్లిదండ్రులు ఉంటే తర్వాత మీరు. ఓం అస్య యజమానస్య గోత్రోద్భవస్య సహా కుటుంబస్య. తలుచుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు కూడా చెప్పాలి. చెప్పండి. మమ, అస్మాకం, అందరూ కూడా చెప్పాలి. అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. చెప్తున్నారా? మహా గణపతి దేవత పూజా సహిత వరమహాలక్ష్మి దేవి దేవత సహిత మహాలక్ష్మి మమ ఉద్యోగేన వ్యాపారేణ వ్యవహారేణ అధికలాభ సిద్ధ్యర్థం మమ స్వగృహే అఖండలక్ష్మి దినదిన అభివృద్ధ్యర్థం భగవద్భక్తి ప్రాప్త్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ స్వగృహే దినదిన అఖండలక్ష్మి అభివృద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దోష పీడ
పరిహారార్థం ఓం సంభవిత కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది యథాశక్తి షోడశోపచార పూర్వక మహాగణాధిపతి సహిత వర మహాలక్ష్మీదేవి దేవత పూజాంచ వ్రత పూజాంచ అహం కరిష్యే ఇది సంకల్ప్య చేతిలో ఉన్నటువంటి అక్షంతలు కిందికి వదిలేసేయండి, నీళ్లతోని కిందికి వదిలేసేయాలి. మీరు కూడా అమ్మ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు కుడి చేతిలో వేసుకొని నీళ్లతోని వదిలేసేయండి. తర్వాత ఇప్పుడు కలశ పూజ ఉంటుంది, ఓకేనా? అందరూ కూడా కలశంలో ఒక విడి పువ్వు వేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆచమనానికి వాడినటువంటి కలశం ఏదైతే ఉంటుందో, మీరు నీరు త్రాగినటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో అది అమ్మవారికి వాడకూడదు. ఎందుకు అని అంటే మనము త్రాగాము కాబట్టి, ఎంగిలయింది కాబట్టి అది పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు ఈ కలశం వాడుదాం. ఆ యొక్క కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోండమ్మా. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రిత. మీ దగ్గర రోజ్ వాటర్ ఉన్నట్లయితే రోజ్ వాటర్ వేసుకోవచ్చు, వేయండి. ఓం గంగాజలం, అది గంగాజలం ఉన్నట్లయితే మీరు వేసుకోవచ్చు, దాంట్లో కలుపుకోవచ్చు. ఓం ఇప్పుడు దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు, ఒక విడి పువ్వు, 2 అగరబత్తులు వెలిగించండి కలశానికి. అందరు కూడా మీరు కూడా అలానే చేయండి. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాం స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోదయజుర్వేదः సామవేదో హ్యతర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः గాయత్రే చైవ సావిత్రే శాంతిః పుష్టీకరే తథా ఆయాంతు మమ శాంత్యరతం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఒక్కసారి మీరు కలశం ఏదైతే వాడుతున్నారో ఆ కలశం పైన ఇలా చేయి పెట్టండి అమ్మా, చేయి పెట్టాలి, అరచేయి పెట్టేసేయాలి ఇలాగా. ఇప్పుడు చెప్పండి, గంగే చ యమునే చ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, వదిలేసేయండి. ఓం ఇప్పుడు ఆ పువ్వు తీసుకొని ప్రోక్షణ చేయండి. మీరు స్థల శుద్ధ్యర్థం, ద్రవ్య శుద్ధ్యర్థం, ఆత్మశుద్ధ్యర్థం, అంటే మనము కూర్చున్నటువంటి స్థలం శుద్ధి కావాలి కాబట్టి స్థల శుద్ధ్యర్థం, స్థలం కింద స్థల శుద్ధ్యర్థం, ద్రవ్యాలపైన మనము బయటికి వెళ్ళి తెస్తాం కదా ద్రవ్యాలన్నీ కూడా, పూజా సామాగ్రి అంతా కూడా, ఆ పూజా సామాగ్రి పైన నీళ్లు ప్రోక్షణ చేయండి. తర్వాత మనము శుద్ధి కావాలి కాబట్టి శుద్ధి చేసుకోండి, మన పైన నీళ్లు ప్రోక్షణ చేసుకోండి అమ్మా, మీరు కూడా నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. తర్వాత వదిలేసేయండి. ఇప్పుడు గణపతి పూజ ఉంటుంది, గణపతి ఆహ్వానం అవుతారు కాబట్టి ఒక్కసారి అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకొని ఓం గం గణపతయే నమః అనుకుంటూ మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి ఏదైతే మీరు ప్లేట్లో పెట్టుకున్నారు కదా గణపతి, అక్కడ ఓం గం గణపతయే నమః అనుకుంటూ అక్షంతలు 5 సార్లు వేయాలి. ఇప్పుడే కాదు, ఒక్కసారి పట్టుకోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాధనం. ఇప్పుడు వెయ్యండి 5 సార్లు. ఓం భూః మహాగణపతిమావాహయామి, ఓం భువః మహాగణపతిమావాహయామి, ఓం సువః మహాగణపతిమావాహయామి, ఓం సువః మహాగణపతిమావాహయామి, ఓం భూర్భువస్సువః మహాగణపతిమావాహయామి, స్థాపయామి పూజయామి. సశక్తి సాంగ సాయుధ సవాహన సపరివార శ్రీ మహాగణాధీశ్వరాత్ర గచ్చ ఆవాహయామి, ఆవాహితో భవ, స్థాపయామి, స్థాపితో భవ, సన్నిహితో భవ, అవకుంఠితో భవ, వరదో భవ ఇతి షణ్ముద్రాః ప్రదర్శ్య మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి, ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. ఒకసారి అక్షంతలు వేయండి గణపతి పైన. గణపతి దగ్గర అక్షంతలు అందరూ కూడా వేసుకోండమ్మా. తరువాత మనము
స్నానం చేపిస్తాం. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి కలశం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకోండి, పువ్వుతోని ప్రోక్షణ చేయండి గణపతి పైన. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జిన్వథా ఆపోజన యథాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత పంచామృతం ఉంటుంది కదా, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవి కలుపుకున్నారు కదా, అవి ప్రోక్షణ చేయాలి. పువ్వుతో తీసుకొని ప్రోక్షణ చేయండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమ వృక్ష్ణియం భవావాజస్య సంగతే. తర్వాత పంచామృతం ప్రోక్షణ చేసిన తర్వాత మళ్ళీ నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం పరమానంద బోధాబ్ధౌ నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీద మే. ఉన్మామంద వృషభో మరుత్వాన్ త్వక్షీయ సావయస్సానాదమానం ఘృణీవ ఛాయామరపాశీయ వివాసేయం రుద్రస్య సుమ్నం. శ్రీమహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, పంచామృత స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత మీ దగ్గర యజ్ఞోపవీతము మరియు వస్త్రం ఉంటుంది కదా, అది గణపతికి ఎక్కించండి. లేదు మా దగ్గర లేదు అని అంటే అక్షంతలు వేయండి అమ్మ. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం ధారయామి. తరువాత వస్త్రం, అక్షంతలు వేయండి. అభివస్త్రా సువసనాన్యర్షాభిధేను సుదుఘా పూయమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యభిష్వాన్ రతినో దేవసోమా వస్త్రయుగ్మం సమర్పయామి. తరువాత ఇప్పుడు పసుపు, కుంకుమ అక్షంతలు వెయ్యాలమ్మా. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణభూషిత సర్వాలంకార ముఖ్యా హి దేవత్వం ప్రతిగృహ్యతాం. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః కుంకుమేనార్చితే దివ్యం అతఛాంతిం ప్రయచ్ఛ మే. అందరు కూడా గణపతి దగ్గర పసుపు, కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత విడి పువ్వులు వేయండి. విడి పువ్వులు చించకండమ్మా, కాడి మాత్రం తీసేయండి. దానికి ఉన్నటువంటి తుడుములు తీసేసి గణపతి దగ్గర పెట్టేసేయండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఇంకో 4 పెట్టండి. సేవంతికాపకుల చంపక పాటలాబ్జైః పున్నాగజాజికర వీర రసాల పుష్పైః బిల్వ ప్రవాళ శుషమీదల మాలికాభిః త్వాం పూజయామి జగదీశ్వర మే ప్రసీద. మహాగణాధిపతయే నమో నమః. ఆ అగరబత్తిలు చూపించండి గణపతికి. అందరూ గణపతికి అగరబత్తిలు వెలిగించండి అమ్మా, చూపించండి. గంట కొట్టుకుంటూ చూపించాలి. వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమా ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. దివ్య ధూపమాగ్రాపయామి. ఇప్పుడు అందరూ కూడా గణపతికి ఒక కొబ్బరికాయ కొట్టాలమ్మా. కొబ్బరికాయ కొట్టండి. మీరు కూడా కొబ్బరికాయ కొట్టాలి. ఓం అథ మహానైవేద్యం మహాగణాధిపతయే నమః. నారికేళ మహానైవేద్యం. తర్వాత అందరూ కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారి గణపతి దగ్గర పెట్టాలి. గణపతి దగ్గర పెట్టండి. ఒక అరటి పండ్లు కూడా పెట్టేసేయండి. మీ దగ్గర ఉన్నట్లయితే అరటి పండు ఉంటుంది కదా, దానిపైన శర్కర వేసి స్వామివారికి చూపించండి.
గణపతి భోజన ప్రియుడు కాబట్టి ఎవరికైనా తక్కువ చేయండి, కానీ గణపతికి తక్కువ చేయొద్దు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం పరతేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి అవసరార్థం శ్రీ నారీకేళకండ శరకర కదలి ఫల నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. నైవేద్యం నివేదయామి, నీళ్లు ప్రోక్షణ చేయండి. నైవేద్యం నివేదయామి, తాంబూలం పెట్టండి. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, అదేవిధంగా దాంట్లో ఒక కాయిన్, రూపాయి బిల్ల అలా పెట్టేసి తాంబూలం పెట్టేసేయండి గణపతికి. ఓం ఫూగే ఫలైష్టకర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఫూగీ ఫల తాంబూలం సమర్పయామి. ఇప్పుడు హారతి ఇవ్వాలి. ఓం ఓం సుఖకర్త దుఃఖహర్త వార్తా విఘ్నాచి నుర్వే పుర్వే ప్రేమ కృపా జయాచి సర్వాంగే సుందర ఉరసేందూరాచి కంఠే జలకే మాళ ముక్త ఫలాచి. జై దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి. దర్శన మాత్రే మాన స్వామి నత్రే మాన కామాన పురతే. జై దేవ రతనాకజిత ఫార తుజ గౌరీ కుమార చందనాచే ఊటి కుంకుమ కేశార హీరే జడిత ముకుట శోభా తోబార రణుగుణ తేని పూరి చరణి కాగరియా. జై దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి. దర్శన మాత్రే మాన స్వామి నత్రే మాన కామాన పురతే. జై దేవ లంబోదర పీతాంబర ఫణివర వందాన సరళ శుండ వక్ర తుండ త్రినయన దాహశ్రమాచ వట్పాహే సదనా సంకష్టే పాహవే నిర్వాణి రక్షావే సురవర వందానా. జై దేవ కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. జై బోలో విఘ్నేశ్వర భగవానుకే జై. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. అందరూ కూడా హారతి తీసుకున్న తర్వాత అక్షంతలు పట్టుకోండి. ఓం చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అలా అన్న తర్వాత సుముఖశ్చైక పూలు పట్టుకోండి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మహాగణాధిపతయే నమో నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. తవ పాదారవిందయోః సువర్ణ వేదోక్త మంత్రపుష్పాంజలిం సమర్పయామి. జై బోలో విఘ్నేశ్వర భగవాన్కే జై. ఇప్పుడు గణపతి పూజ సమాప్తమైంది. అంటే మనము ఎటువంటి పూజ చేసినా సరే సర్వ విఘ్నాలకు అధిపతి అయినటువంటి గణపతిని పూజ చేస్తాం. ఇప్పుడు గణపతి పూజ సమాప్తమైంది. గణపతి దగ్గర ఉన్నటువంటి కొన్ని అక్షంతలు తీసుకొని మీ శిరస్సు పైన ఉంచుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. గణపతి దగ్గర ఉన్నటువంటి ఒక పువ్వు తలలో కూడా పెట్టుకోవచ్చు. ఓం మహాగణాధిపతయే నమో నమః. ఇప్పుడు అమ్మవారి యొక్క పూజ మొదలవుతుంది కాబట్టి ముందుగా అమ్మవారికి అభిషేకము ఉంటుంది. ముందుగా అమ్మవారిని నీళ్లతోని కడుగుతాం. ఓకేనా?
తరువాత పంచామృతాలతో కడుగుతాం. కాబట్టి మీరు కూడా ఏర్పాటు చేసుకోండి. ఎలా అని అంటే చూడండి, ఇక్కడ మేమైతే అమ్మవారి విగ్రహం ఉంది మా దగ్గర. మీ దగ్గర లేనిచో మీరేం చేస్తారు అని అంటే ఒక కాయిన్ పెట్టుకోండి, లేదా అమ్మవారి రూపు ఉంటుంది కదా అలా కూడా పెట్టుకోవచ్చు. లేదు అది కూడా లేదు అని అంటే రూపాయి బిళ్ళ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఓం ముందుగా నీళ్లతోని కడగండి, కొంచెం ఇటు అనుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమో నమః. నీళ్లతోని కడగండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ప్రభోదినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. నీళ్లతోని కడిగిన తర్వాత పంచామృతాలతో కడగాలి. పంచామృతం వేయండి, పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర కలుపుకొని అలా వేసేయండి. ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమవృక్ష్ణియం భవావాజస్య సంఘతే క్షీరేణ స్నాపయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళీ పంచామృతాలతో కడిగి మళ్ళీ నీళ్లతోని కడగాలి. పరమానందబోధాబ్ధౌ నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీదమే. ఇప్పుడు అమ్మవారిని బాగా కడిగిన తర్వాత తుడవాలి. ఒక కొత్త బట్ట తీసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే, దేవుడి ఇంటి గదిలో వాడతారు కదా, కొత్త బట్ట తీసుకొని తుడవండి అమ్మవారిని. బాగా తుడిచిన తర్వాత అమ్మవారిని అలంకరణ చేయాలి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభోదినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్ఠాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణోమి. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుప్తిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణుద మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. ఇప్పుడు అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత మండపంలో ప్రతిష్ఠించండి మీరు కూడా. అదేవిధంగా ఇప్పుడు అమ్మవారిని ఆహ్వానించాలి కాబట్టి అక్షంతలు పట్టుకోవాలి. ఓం అందరు కూడా ఒక్కసారి కళ్ళు మూసుకోవాలమ్మా. అందరు కూడా కళ్ళు మూసుకొని 5 సార్లు ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః అనుకోవాలి. ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః, ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః, ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః, ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు కలశం ఉంటుంది కదమ్మా, ఆ యొక్క కలశం పైన 5 సార్లు వేయండి.
ఓం భూః వరమహాలక్ష్మీమావాహయామి. ఓం భువః వరమహాలక్ష్మీమావాహయామి. ఓం సువః వరమహాలక్ష్మీమావాహయామి. ఓం సువః వరమహాలక్ష్మీమావాహయామి. ఓం భూర్భువస్సువః వరమహాలక్ష్మీమావాహయామి. స్థాపయామి పూజయామి. ఇప్పుడు అమ్మవారి కలశం ఉంది కదా, అక్కడ నీళ్లు ప్రోక్షణ చేయండి అందరు కూడా. ఫస్ట్గా ఓం అమ్మవారి కలశం మీద, అదేవిధంగా వెనకాల ఉన్నటువంటి ఫోటో ఉంటుంది కదా, అక్కడ కూడా ప్రోక్షణ చేయాలి. ఓం పరమానందబోధాబ్ధౌ నిమగ్న నిజమూర్తయే. పంచామృతం ఉంది కదమ్మా, పంచామృతం కూడా ప్రోక్షణ చేయాలి. ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వద సోమవృక్ష్ణియం భవాజస్య సంఘతే. మళ్ళీ నీళ్లు ప్రోక్షణ చేయండి అమ్మా. పంచామృతం వేశాక మళ్ళీ నీళ్లతోని ప్రోక్షణ చేయాలి. తర్వాత ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ వేయండి. ఆ కలశం పైన పసుపు వేయాలి, అదేవిధంగా ఫోటో పైన కూడా, కలశం పైన కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్యా హి దేవత్వం ప్రతిగృహ్యత. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః. కుంకుమేనార్చితే దివ్యం అతచ్ఛాంతిం ప్రయచ్ఛ మే. ఆయనే తే పరాయణే ధూర్వారోహంతు పుష్పిణీః రథాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయి మే. దివ్య పరిమళ గంధాన్ ధారయామి. ఆ బుక్కా గులాలు కూడా కొంచెం కొంచెం వేయండి అమ్మా. మీ దగ్గర ఉన్నట్లయితే వేయండి, లేదా అవసరం లేదు. తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు, అదేవిధంగా విడి పువ్వులు, అష్టోత్తరం ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఇప్పుడు నెక్స్ట్ విడి పువ్వులు రెడీగా పెట్టుకోండి. లేదమ్మా నా దగ్గర ఎక్కువగా 108 విడి పువ్వులు లేవు అని అంటే అక్షంతలు వేయండి అమ్మ. ఈ 3 వేళ్లతోని అక్షంతలు వేస్తూ ఉండాలి. లేదు నా దగ్గర విడి పువ్వులు ఉన్నాయి అని అంటే ఆ విడి పువ్వులే వేస్తూ ఉండండి. నేను అష్టోత్తరం చదువుతూ ఉంటాను. ఓం లక్ష్మీదేవి అయి నమః, వరమహాలక్ష్మీదేవి అయి నమః అనుకుంటూ మీరు కూర్చోవాలి. నేను అష్టోత్తరం చెప్తూ ఉంటాను, మీరు వేయండి అమ్మా. ఓం ప్రకృత్యై నమః, అమ్మవారి కలశం పైన వేయండి. ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం అదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహ పదాయై నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః,
ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః. కుంకుమ కూడా వేస్తూ ఉండండి అమ్మ, కుంకుమ కూడా వేయండి. ఓం కుంకుమ కూడా వేయాలి. ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్త్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం పుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్యే నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేష్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః. ఇది శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళి పూజా సమాప్త. తర్వాత అమ్మవారికి మీ దగ్గర ధూపము ఉన్నట్లయితే, సాంబ్రాణి ఉన్నట్లయితే సాంబ్రాణి కూడా వెలిగించుకోవచ్చమ్మా. లేదా లేవు అని అంటే అగరబత్తీలు వెలిగించుకోండి. ఓం వనస్పతిరసోపేతో గంధాఢ్యోధూపోత్తమాం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. అగరబత్తీలు పెట్టండి, ఒక 2 అగరబత్తీలు. ఓం శ్రీదివ్యధూపమాగ్రాపయామి, ప్రత్యక్ష దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం వనస్పతిరసోపేతో గంధాఢ్యోధూపోత్తమా ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీదివ్యధూపమాగ్రాపయామి, ప్రత్యక్ష దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాలక్ష్మీదేవ్యై నమో నమః. శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమో నమః. దివ్యధూపమాగ్రాపయామి, ప్రత్యక్ష దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టండి. నైవేద్యాలు మీరు ఏవైతే చేసుకున్నారో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టాలి. నైవేద్యం పెట్టుకోండి అమ్మ, అందరు కూడా కొబ్బరికాయ కొట్టండి అమ్మవారి దగ్గర. అంటే మీకు శక్తిని బట్టి ఏదైతే నైవేద్యం చేశారో అమ్మవారి దగ్గర ఒక ముగ్గు పెట్టాలమ్మా. ఇక్కడ ముగ్గులు వేయాలి. ముగ్గు వేసి దానిపైన నైవేద్యం పెట్టండి. అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ముగ్గు వేయండి. ముగ్గు వేసి దానిపైన నైవేద్యాలన్నీ కూడా పెట్టేసేయాలి. ఓం భూర్భువస్సువః. చిన్నగా ముగ్గు వేసేయండి. తర్వాత నైవేద్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి, అక్కడ పెట్టేసుకోండి. మీకు ప్లేస్ ఉంటే పైన పెట్టుకోవచ్చు, లేదు అని అంటే ప్లేస్ లేకపోతే కింద పెట్టేసుకోండి. ఓకేనా? ఓం
నైవేద్యం షడ్రసోపేతం నానాభ్యక్ష సమన్వితం. నీళ్లు ప్రోక్షణ చేయండి అమ్మా. దరిక్షీరం మృతోపేతం నైవేద్యం ప్రతిగృహ్యతాం. చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం సర్వం బ్రహ్మణే నమః. నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, హస్తౌ పాదో ప్రక్షాళయం సమర్పయామి, ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి, మహానైవేద్యం నివేదయామి. ఇప్పుడు తోర గ్రంథి పూజ ఉంటుందమ్మా. తోరణాలు రెడీ పెట్టుకోండి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీరు కట్టుకోవడానికి. అవి రెడీ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఒక 5 పువ్వులు, 9 దారాలు ఉండాలి. అందరికీ తెలిసిందే కదా. అలా రెడీ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోండి. 9 దారాలతో 5 పూలు పెట్టుకోండి. 5 లేదా 10 కూడా చేసుకోవచ్చు. 11 అలా పూలతో కట్టుకొని అక్కడ పెట్టుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు దానిపైన అక్షంతలు వేయండి. ఆ తోరణాల పైన అక్షంతలు వేయండి. తరువాత నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం భూ అథ గ్రంథి పూజయామి, తోర గ్రంథి పూజయామి. ముందుగా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోండమ్మా అందరూ కూడా. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, సర్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్దితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి, విరూపాక్ష్యై నమః పసుపు కుంకుమ వేస్తూ ఉండండమ్మా. సప్తమ గ్రంథిం పూజయామి, చంద్ర సహోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి, హరివల్లభాయై నమః. నవమ గ్రంథిం పూజయామి. ఒక్కసారి ఇప్పుడు తోరణము అమ్మవారికి కట్టాలి. లేచి ఒక్కసారి అమ్మవారికి తోరణం కట్టనమ్మా. ఒక్కసారి మీరు చెప్పుకుంటూ అమ్మవారికి కట్టాలి. నేను చెప్పినటువంటి మంత్రము ఏదైతే ఉంటుందో ఆ యొక్క మంత్రాన్ని చెబుతూ అమ్మవారికి కట్టండి. చెప్పండి. బధ్నామి దక్షిణే హస్తే. అమ్మ మీరు కూడా చెప్పండి. కట్టండి అక్కడ. లేదు పైన కట్టేసేయండి. అమ్మ మీరు కూడా ఈ యొక్క మంత్రము చెబుతూ కట్టాలి అమ్మవారికి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే. ఓకేనా? మీరు కూడా కట్టుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని చెబుతూ అమ్మవారికి కట్టారు కదా, మీరు కూడా కట్టుకోవాలి. చెప్పండి అమ్మా. ఒకసారి మీరు కూడా చెప్పుకుంటూ కట్టుకోండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే. ఈ మంత్రము చెబుతూ తోరణము కట్టుకోవాలి. మీరు వేరే వాళ్ళ సహాయం తీసుకోవచ్చమ్మా. తీసుకొని ఆ యొక్క గ్రంథి అంటే తోర గ్రంథిని కట్టుకోవాలి. కుడి చేయి, ఎడమ చేయి, ఓం. అందరూ కూడా కుడి చేయి కట్టుకోండమ్మా. తోరణము ఎప్పుడైనా సరే మన భర్త ఉన్నప్పుడు ఎడమ చేయి కట్టుకోవాలి. ఇప్పుడు మన పక్కన భర్త లేకపోతే గనక మనం ఎప్పుడైనా సరే కుడి చేయికి కట్టుకోవాలి. అది కంకణమైనా అది తోరణమైనా. ఓకేనా? అందరికీ తెలియజేయండి. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే తాంబూలం పెట్టాలమ్మా. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, అదేవిధంగా చిల్లర కాయిన్లు ఉంటాయి కదా, అది తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం ఫోగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్త చూర్ణ సమాయుక్తం
తాంబూలం ప్రతిగృహ్యతాం ఫూగీఫలతాంబూలం సమర్పయామి సువర్ణ దక్షిణాన్ సమర్పయామి దక్షిణాన్ తే దానోదకేనా దదామి. ఇప్పుడు హారతి ఉంటుంది, అమ్మవారికి హారతి ఇవ్వండి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమో నమః. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మదవ్యాసానేతి ఏకరా బ్రహ్మణ ఉపహరతి ఏకరైవ యజమానాయుః తేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. జై బోలో వరమహాలక్ష్మీ మాతాకే జై. అక్షంతలు పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేయండి. అందరూ కూడా లేవండమ్మా, లేచి 3 ప్రదక్షిణాలు చేయండి. ఓం ప్రకృష్టపాపనాశాయ ప్రకృష్టఫలసిద్ధయే ప్రదక్షిణం కరోమీశ ప్రసీద పరమేశ్వరీ సర్వార్థసాధనోపాయ సర్వైశ్వర్యప్రదాయక సమస్తాపత్ప్రతీకార ఫాలచంద్రాయ తే నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. తవ పాదారవిందయోః సువర్ణ వేదోక్త మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. 2 పుష్పాలు కూడా పెట్టండి. మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఇప్పుడు వ్రతకథ ప్రారంభమవుతుంది కాబట్టి శ్రద్ధగా వ్రతాన్ని వినుకుంటూ కూర్చోవాలి. అదేవిధంగా చేతిలో అక్షంతలు పట్టుకోండి. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతం గురించి పరమశివుడు పార్వతికి చెప్పాడనమాట. అయితే లోకోపకారం కోసం ఆ పార్వతీదేవి అందరికీ కూడా తెలియజేసింది. ఇప్పుడు నేను కూడా మీకు చెబుతున్నాను కాబట్టి శ్రద్ధగా వినండి. కథ మొత్తం శ్రద్ధగా వినాలి. అయితే పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులను స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తూ ఉన్నారు, ఆ పరమశివుణ్ణి. అయితే ఆ మహోత్తర ఆనంద సమయములో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు ఏదైనా ఒక వ్రతం ఉంటే చెప్పండి స్వామి అని చెప్పేసి కోరింది. అయితే అందుకు త్రినేత్రుడు ఆ పరమశివుడు, నీవు కోరిన విధంగానే స్త్రీలకు సకల శుభాలు కలిగించేటటువంటి ఒక వ్రతము చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెబుతున్నాడు. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే కూడా ముందు వచ్చేటటువంటి శుక్రవారము నాడు ఆచరించాలి అని చెప్పేసి పరమశివుడు చెప్పాడు. అయితే అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని అధిదేవతలు ఎవరు చేశారు? ఎవరెవరు చేశారు ఈ వ్రతాన్ని? అది కూడా మాకు వివరంగా చెప్పండి, ఎలా చేయాలి అనేటటువంటిది వివరంగా చెప్పండి అని చెప్పేసి కోరింది. చూడండి, కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుడినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, సర్వ సౌభాగ్యాలు, అంటే చాలా పెద్దలకు అత్తామామలకు గౌరవం ఇచ్చేది. ప్రతిరోజు కూడా ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుంటుంది. అంత మంచిదనమాట. అయితే వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారము నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. అయితే చారుమతి సంతోషించి, ఏ జనని, నీ కృపాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా ఎదుగుతారు అని చెప్పేసి ఆమె అనుకుందనమాట. అప్పుడు పూర్వజన్మ సుకృతం వలన నీ దర్శనం నాకు కలిగింది, ఇక నాకు నా జన్మ మొత్తం ధన్యమైపోయింది అని చెప్పేసి ఆమె అనుకుంటుంది. అయితే అంతలోనే మేల్కొన్న చారుమతి ఇదంతా కలనా అని చెప్పేసి అనుకుంది. అలా అనుకునేసరికి అత్తామామలకు ఈ కల వచ్చినటువంటి కళ అంతా కూడా అత్తామామలకు భర్తకు చెప్పింది.
వాళ్ళు కూడా ఎంతో సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. అయితే పురంలోని మహిళలు చారుమతి ఇంటికి వచ్చారు. వారు కూడా పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శ్రావణ శుక్రవారం కోసం వేచి ఉన్నారు. అందరూ కూడా శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తల స్నానం చేసుకొని పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసింది. ఆ మండపంపై బియ్యము పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసుకుంది. వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే అనేటటువంటి మంత్రము చెప్పుకుంటూ ఆహ్వానించింది. అమ్మవారిని షోడశోపచార పూజలతో పూజించి భక్ష్యభోజ్యాలను నివేదించింది. 9 పోగుల తోరాన్ని చేతికి ధరించి ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలియందియలు జల్లు జల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు ధగధగా మెరిసిపోయాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వభరణ భూషితులయ్యారు. వారు చేసినటువంటి వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతికి ఆ యొక్క గృహంలో పాటు ఆ పట్టణంలోని అందరికీ కూడా ఇతర స్త్రీలందరూ కూడా ఎంతో ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆ ఊరంతా కూడా వాళ్ళు కూడా ఎంతోమంది ఆనందించారు. వారి వారి ఇళ్ల నుంచి గజత రఘరథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ల పొగుడుతూ ఆమెను వరలక్ష్మి వ్రతం గురించి ఎంతో మంచి చేశావు అని చెప్పేసి అందరూ కూడా పొగుడుతున్నారు. అదేవిధంగా నీకు వచ్చినటువంటి కళ అందరికీ కూడా చెప్పి చాలా మంచి చేశావు, నువ్వు కూడా చేసుకుని మమ్మల్ని కూడా మహాద్భాగ్యవంతులను చేశావు అని చెప్పేసి ప్రశంసించారు. అదేవిధంగా వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించినటువంటి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సంవిస్తవరంగా మీకు ఇప్పుడు తెలిపాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు గాని చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విన్నా కూడా, అంటే మీరు ఇప్పుడు ఈ కథను వింటున్నారు, విన్న తర్వాత ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసినటువంటి ఎవరైతే మీరు చేస్తారు కదా, మీరు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరే తినాలి. అదేవిధంగా రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరమహాలక్ష్మీదేవి. అయితే ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠ నియమాలు అవసరం లేదు, మడులు అవసరం లేదు. అదేవిధంగా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత, చింత ఉంటే చాలు. వరలక్ష్మీదేవి ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. అదేవిధంగా సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాల సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం జరుగుతుంది. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదల కంటే కూడా ఎక్కువ ధనం మాత్రమే కాదు. అంటే చాలామంది సంపద అనగానే ధనం మాత్రమే అనుకుంటారు. కానీ ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వారందరూ కూడా ఇవన్నీ కూడా వర అంటేనే శ్రేష్టమైనది అని అర్థం. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలిపాను. ఈ యొక్క వ్రతం ప్రతి ఒక్కరు కూడా వినాలి. విని తలపైన, శిరస్సు పైన అక్షంతలను వేసుకోండి. ఇప్పుడు కథ అంతా కూడా సమాప్తమైంది. చేతిలో ఉన్నటువంటి అక్షంతలు శిరస్సుపై వేసుకొని శ్రీ వర మహాలక్ష్మీదేవి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. అందరు కూడా వాయనం సమర్పించండి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమో నమః. అథ అక్కడ అక్షంతలు, చీర, బ్లౌజ్ పీసు, 2 గాజులు, 2 అరటిపండ్లు, 2 వక్కలు కూడా పెట్టండి. అక్కడ పెట్టేసి ఒక్కసారి చెప్పండి. ఇక్కడ దీనిపైన పెట్టేసేయండి. ఒకసారి చెప్పేసేయండి అమ్మా. ఇదిగోండి, మీరు చెప్పండి, మీరు చెప్పాలి. అట్లా చెప్పండి.
ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అమ్మవారే అనుకుంటుంది. మనసులో మనమే అనేసుకోవాలి. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అట్లా మీరు కూడా అనేసి అలా పెట్టేసేయండి అమ్మ. ఎందుకు అని అంటే అమ్మవారు అనుకుంటుంది, మీరు ఇస్తినమ్మ వాయనం అని చెప్పేసి ఇవ్వాలి. అమ్మవారే మీరే అనేసుకోవాలి. పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పేసి మీరే అనుకోవాలి. అప్పుడు అమ్మవారే స్వీకరిస్తుంది. ఇప్పుడు చివరికి ఏంటి అని అంటే మనము ఏదైనా సరే తప్పు చేసి ఉంటే తెలిసో తెలియకనో, ఇప్పుడు చెప్తాను, నేను చెప్పేటటువంటి మంత్రం చెప్పాలి. చివరికి మీరు నీళ్లతోని అక్షంతలు కిందికి వదిలేసేయాలి. చెప్పండి అమ్మ ఒక్కసారి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూర్వక భగవాన్ సర్వాత్మకః భగవతి సర్వాత్మకః సర్వం శ్రీ గంగా పార్వతి భ్రమరాంభా సమేత మల్లికార్జున స్వామి సహిత వరమహాలక్ష్మీదేవి దేవత సుప్రీదా సుప్రసన్నా వరదా భవతు. ఏతత్ఫలం శ్రీ వరమహాలక్ష్మి పాదారవిందార్పణమస్తు. నీళ్లతోని దీంట్లో వేసేయండి, కిందికి వదిలేసేయండి. నీళ్లతోని కిందికి వదిలేసేయండి. ఇప్పుడు పూజ అంతా కూడా సమాప్తమైంది కాబట్టి బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వందే పూజా ఫలితం మనకి రాదు. కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి స్కానర్కి మీరు స్కాన్ చేసి పే చేయగలరు. మీ శక్తిని బట్టి ఎంతో కొంత మీరు ఇచ్చినటువంటి దక్షిణని మేము ఇలాగే పూజలకి వాడుతూ ఉంటాం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. ఇప్పుడు పూజ అంతా కూడా పూర్తిగా సమాప్తమైందండి. చాలామంది కూడా ఏమడుగుతారు అని అంటే అమ్మవారిని ఎప్పుడు కదిలించాలి, ఉద్వాసన ఎప్పుడు చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. రేపు పొద్దున లేసి, అంటే ఈరోజు శుక్రవారం, రేపు పొద్దున లేసి ఒక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అమ్మవారిని కదిలించాలి, ఉద్వాసన చేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. నా తరపున ఏంటి అని అంటే వీడియోని ఒక లైక్ చేయండి, కామెంట్లో ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః అనేటటువంటి ఈ అమ్మవారి పేరుని రాయండి. మీకు కూడా మంచిది. అదేవిధంగా ఈ వీడియో 10 మంది దగ్గరికి కూడా వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.